ఓం గణేశాయ నమః. ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాళాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. త్రయంబకం యామహిం సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుక వివందన మృత్యోర్ముక్షీయమామృతాతం. ఓం తెలంగాణ యావత్తు మన సమగర కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరియు వినాయక చవితి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ, నేను నిన్న వీడియో చేసిన మన కుల గోత్రాల నామావళిని మీరు చూసి ఆస్వాదించారని నేను సంతోషపడుతున్నాను. ఇందులో నా ప్రణయం ఏమనగా, నేను గత కొన్ని సంవత్సరాలుగా నేను 18 పురాణాలను, భగవద్గీత, రామాయణము, మహాభారతము ఇవన్నీ ఏదో రవ్వంత నేను తెలుసుకొని, నేను నా పరిజ్ఞానంతోటి బసవ పురాణాన్ని అనుసరించి మన గోత్రాలను నేను అవి కనుగొని విడుదల చేయడం జరిగినది. మీరు వీటిని ఆస్వాదించారని నేను చాలా సంతోషం పడుతున్నాను. ఈ బసవ పురాణాన్ని అది కన్నడ భాషలో కర్ణాటకలో ఉంది. దాన్ని తెలుగులో తర్జమా చేయడానికి తెలుగు మరియు కన్నడ తెలిసిన, పాండిత్యం తెలిసిన ఎవరైనా ఋత్వికులు ఉన్నారేమోనని నేను ఎంతో పరిశోధన చేస్తున్నాను. ఇంతవరకు దొరకట్లేదు. దాన్ని తర్జమా చేయించి తెలుగులో తర్జమా చేయిస్తే మనకు దాంట్లో ఉన్న మన కులం గురించి, మన గోత్రాల గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుస్తాయని నేను భావించుకుంటున్నాను. మీకు విన్నవించేది ఏమనగా, మన బాంధవులందరికీ విన్నవించేది ఒకటే. నేను పెట్టిన ఈ గోత్రాల నామలిని మీరు మనస్ఫూర్తిగా అనుసరిస్తే అనుసరించవచ్చు, లేదా ఇదివరకు ఎలా జరుగుతుందో అలా జరుపుకోవచ్చు. దాంట్లో ఖచ్చితంగా మీరు అనుసరించాలన్నది నేనేమి మీకు అనట్లేదు. ఎందుకంటే కొంతమంది మిత్రులు కొన్ని అలా సొంత అభిప్రాయాల్ని కూడా తెలియజేశారు. మీరు ఎలాగైనా మీరు అనుసరించుకోవచ్చు. ఇదివరటులాగా చేసుకున్నా పర్వాలేదు, ఇప్పుడు కొత్తగా ఇవి అనుసరించుకున్నా పర్వాలేదు, మీ ఇష్టం అది. నా బాధ్యతగా నేను ఏదో నాకు నా విజ్ఞానముతోటి నేను ఇవి వ్యక్తపరచడం జరిగినది. నా గురువు శంకరప్ప గారు కాజిపేట, దర్గా కాజిపేటలో వాళ్ళ నివాసం ఉన్నది. ఆయన కీర్తిశేషులు పొందినారు. నేను గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ద్వారా ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన తోద్బలంతోనే నేను ఉపదేశాన్ని పొందాను. లింగము, జంజిరము ఉపదేశాన్ని ఆయన తోద్బలంతోనే పొందాను నేను. ఆయన నాకు చాలా కాలంగా, కొన్ని సంవత్సరాలుగా ఆయన తెలుసు నాకు. ఆయన ఇప్పుడు లేరు, కీర్తిశేషులు అయినారు. అందుకు నేను చాలా ఎంతో బాధపడ్డాను. ఇది నాకు విజ్ఞానాన్ని కొద్దిగా చెప్పింది, మన కులం గురించి చెప్పింది ఇవన్నీ శంకరప్ప గారు. ఆయనకు నేను ఎంతో రుణపడి ఉంటాను. ఈ కుల బాంధవులందరికీ నేను విన్నవించుకునేది ఒకటే. నాకు తోచిన విధంగా నేను కొన్ని పురాణాలు అనుసరించి, మనం శివ మతస్థులము, శివుని వంశంతో ఉద్భవించిన వాళ్ళము. శివుడు బీజము మనంతా, ఆ బీజముతోటే చెట్టుగా మొలిసి, ఆ చెట్టుకు ఎన్నో ఆకులు, కొమ్మలు, ఇవన్నీ మనం వృక్షంగా మారి మనందరము ఇవాళ ఇలా బ్రతుకుతున్నాము అంటే ఆ శివ మతస్థులం కాబట్టికే మనం ప్రతి ఒక్కరము విభూది రేఖలు ధరించాలి.
ప్రతి ఒక్కరము లింగము ధరించుకోవాలి. అనగా రోజు శివ పూజ చేసుకుంటే మంచిది. కనీసం వారానికి ఒకసారైనా శివునికి పూజ చేసుకోవాలి. అందులో భాగంగా మన ఇంట్లో లింగాన్ని అంటే బొట్టుమెనేలు, ఈ బొట్టుమెనేలు ప్రామాణికం. ఈ బొట్టుమెనేలంతా ప్రామాణికంగా మనము శివుని రసలింగము లేదా స్ఫటికలింగం, ఈ రెండు లింగాలలో ఏదైనా స్ఫటికలింగం శ్రేష్టము. ఈ స్ఫటికలింగాన్ని ఇంత ప్రామాణికంలో అంటే 3 ఇంచులు దాటకుండా ఇంట్లో పెట్టుకొని వారానికి ఒకసారైనా ప్రతిరోజైనా రాగి చెంబుతో నీళ్లు పోసి ఫలము, పత్రము, పుష్పము, తోయము ఏదైనా సరే ఆయన దగ్గర ఉంచి ఇంత నైవేద్యాన్ని, అది ఏదైనా సరే, అటుకులైనా సరే, పండు అయినా సరే, ఫలమైనా సరే, ఏదైనా సరే ఇంత నైవేద్యాన్ని పెట్టి మీరు విధిలోకి హాజరు కావచ్చు. ఈ విధంగా భావిస్తే మనకు దారిద్ర్యాన్ని దూరమవుతుందని నా విజ్ఞానంతో నేను భావించుకొని మీకు చెప్పగలుగుతున్నాను. దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ అనే ఒక నామం చాలు ఆయన మన దారిద్ర్యాన్ని దూరం చేయడానికి. ఓం నమశివాయ. హరహర మహాదేవ. శంభో శంకర. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళా భవంతు.